ఏం చేస్తాను? అన్నం పెడతాను. పెడతాను. ఏం కూర? చేపలు. ఇది కాల్చిన చేపలా? కాల్చినాయి. చూడండి గాయస్, కృష్ణవేణి అయితే ఈరోజు కాల్చిన చేపల పులుసు అయితే చేసింది. చూడండి, కర్రీ అయితే ఇలా ఉన్నది. మీ సైడ్ కూడా ఇట్లాంటి చేపలు దొరుకుతాయా కాల్చినవి? దొరికితే కామెంట్ అయితే చేయండి. దొరకాయేమో కావచ్చు. దొరికే వాళ్ళకి దొరుకుతాయి, లేకపోతే లేదు. కాల్చి అయితే ఇట్లా పచ్చి కాల్చి తీసుకొస్తారన్నమాట మార్కెట్లో. పచ్చి పచ్చి ఉంటాయి కానీ కాల్చి తెస్తారు. ఈ కారం వస్తుందిగా, ఈ పులుసు ఉంటుంది. ఉంటుంది అంటే బాగా కారం చేస్తే కారం ఉంటుంది. ఇది ఏం పీస్? అది ఇట్లా చేపలు కోసిందాము. ఇట్లా పీస్ పేరు అది పాము లెక్క ఉంటుంది చూడు, నారెం పాము అంటారు. దాన్ని ఏమో అంటారు తెలుగులో, తెలియదు కానీ అది పాము లెక్కనే ఉంటుంది సేమ్. ఇదేమో చేప లెక్క ఉంటుంది. చేప లెక్క కాకపోతే ఎట్లా ఉంటుంది అని. నువ్వు కూడా తినావు? నేను ఇప్పుడే తిన్నా, అంతకు ముందే తిన్నావు. ఇది కూర కాదు, పొద్దున చేసింది ఉండేగా మధ్యాహ్నంది తొందరగా తినక అట్లా మూడింటికే తిన్నా. ఏం కూర ఉండే? చిక్కుడుకాయ వంకాయ కలిపియాను. కలిపి రెండు కూరలు అన్నట్టు చెప్తాను. చిక్కుడుకాయ వంకాయ కలిపి. పాప ఎటు పోయింది? పాప ఏడ్చుకుంటుండేనంటే అత్తమ్మ బయటకు తీసుకెళ్ళింది. దీంట్లో ముళ్ళులు ఉన్నాయి ఈ చేపల. ఒక్క ముళ్ళు, ఒక్క ముళ్ళు ఇగో మధ్యలో. ఇది పాము చేప. దీన్ని చూస్తే నాకు పాముని చూసినట్టు ఉంటుంది. కారం వస్తుంది బాగా. కారం ఉండదన్నా? చప్పగా చేస్తే ఉండదన్న. ఈ జోక్ హైలైట్ ఉన్నది. చప్పగా చేస్తే ఉండదు. ఏం చప్పగా చేస్తే ఉండదు? నువ్వు కూర కారం ఉంటదని నేను అన్నా, అయితే నువ్వు నేను కారం చేస్తే కారం ఉంటది లేకపోతే ఉండదు అని అన్నా. ఇప్పుడు కారం చేసినావా చప్పగా చేసినావా? నేనా? కారం. మరి కారం చేయలేదన్నా అంతకుముందు? నేనా? ఏమో నీకే కారం వస్తుందేమో. నేను తిన్నాక చెప్తా కానీ నీకు. తినే వరకు నేను వెయిట్ చేసుకుంటా ఉండాలి. తింటూనే ఉన్నది, ఇక అయిపోయింది. నువ్వేం పాములు వేసుకున్నావు? ముళ్ళు లేవు. ముళ్ళు లేని తింటాను. సేమ్ అంతానే దొడ్డు ఉన్నదిగా ఈ పీస్. తినబుద్ధి కాదు. అయినా తింటావు కానీ నువ్వు ఎక్కడ ఇడ్స పెడతావు? అయితే అది గట్టిగానే ఉంటుంది పీస్.